వీడియోలో మనం కాకికి అన్నం పెట్టడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలేంటి? దాని వెనకున్నటువంటి కారణాలేంటో నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఫస్ట్ కారణం ఏంటంటే, కాకికి అన్నం పెట్టడానికి గల కారణం, మన ఇళ్ళలో పెద్దవారు అంటే మన పూర్వీకులు చనిపోయిన తర్వాత కాకి రూపంలో భూమిపై తిరుగుతూ మనల్ని గమనిస్తూ ఉంటారంట. అప్పుడు మనం కాకికి అన్నం పెట్టడం వల్ల మన పూర్వీకులు అనేవారు తృప్తి కలుగుతారనే నమ్మకంతో కాకికి అన్నం పెడతారు. రెండో కారణం ఏంటంటే, కాకి అనేది మనకి శనిదేవుని యొక్క వాహనం అనమాట. ఈ కాకికి అన్నం పెట్టడం వల్ల మనకి శనిదేవుని యొక్క అనుగ్రహం కలిగి శని దోషాలనేవి తొలగిపోతాయని నమ్ముతారు. మూడోదేంటంటే యమదూత అన్నమాట. కాకి అనేది యమదేవుని యొక్క దూత అనమాట. ఏం చేస్తుందంటే కాకి అనేది యమలోక ద్వారం వద్ద ఉంటూ యముని దూతగా వ్యవహరిస్తుంది. కాబట్టి మన పితృదేవతలకి కాకికి అన్నం పెట్టడం వల్ల యమలోక బాధలు తప్పుతాయని నమ్ముతారు. నాలుగోదేంటంటే భూతదయ అంటారంటే, కాకి అనేది పర్యావరణాన్ని శుభ్రపరచడంలో ఒక ముఖ్యమైనటువంటి సౌమ్యజీవి అని చెప్తారు. అంటే మనం ఇక్కడ మూగజీవుల పట్ల దయ చూపిస్తాం. ఆహారం పెట్టడం అనేది ఒక మంచి పనిగా పరిగణిస్తారనమాట. మరి ఈ కాకికి అన్నం పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే, పితృదేవతల యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుంది. పితృదేవతలు అనేవారు సంతృప్తి చెంది వంశస్థులకు ఆశీర్వాదాన్ని ఇస్తారు. దీనివల్ల మనకి వంశం అనేది అభివృద్ధి చెందుతుంది. కుటుంబ శ్రేయస్సు అనేది కూడా ఉంటుందనేది నమ్ముతారనమాట. శనిగ్రహం యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. ఎందుకంటే శనిగ్రహం వల్ల కలిగే కష్టాలు, దోషాలనేవి తగ్గిపోతాయని నమ్ముతారు. పుణ్యం అంటే భూతయజ్ఞం అంటే మనకిక్కడ జీవులకి ఆహారం పెడతాం కదా! పెట్టడం అనేది ఒక పుణ్యప్రదమైనటువంటి చర్యగా పరిగణిస్తారనమాట. మానసిక ప్రశాంతత అంటే ఇక్కడ మనం మూగజీవులకి సహాయం చేస్తున్నాం. ఇది మనకి తృప్తిని, మానసిక ప్రశాంతతని అందిస్తుందనమాట. ఇది మనం కాకికి అన్నం పెట్టడం వల్ల ఉన్నటువంటి కారణాలు, దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు. నా వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.